ఇచ్చిన వారికి ఓటేస్తారా పసుపు కుంకుమ చెరిపేసే వ్యక్తికి ఓటేస్తారా అని నారా లోకేష్ ప్రశ్నించారు. శ్రీకాకుళం ఎన్నికల ప్రచారంలో లోకేష్ పాల్గొన్నారు. కష్టం వచ్చిన ప్రతిసారి అన్ని వర్గాల వారికి చంద్రబాబు అండగా నిలిచారన్నారు. పార్లమెంట్లో మోదీని ఎండగట్టిన రామ్మోహన్ నాయుడిని మళ్లీ ఎంపీగా గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. తాతల ఆత్మగౌరవంతో బతికేదానికి పెద్ద మనసుతో చంద్రన్న ఈరోజు పెన్షన్ ఇస్తున్నారు. అంతేకాదు ముఖ్యమంత్రి గారు చెప్పారు నిన్న, గెలిపించండి ఈ పెన్షన్ ని 3000 రూపాయలు మన చంద్రన్న చేస్తారు. ఇక్కడ పెద్ద ఎత్తున మా అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలు వచ్చారు. అమ్మా పసుపు కుంకుమ అందిందా? మొదటి దశలో 10,000 రూపాయలు, రెండో దశలో ఇప్పటికి 6,000 రూపాయలు మీ అకౌంట్లో వేశారు చంద్రన్న. ఏప్రిల్ 5వ తారీఖు నాడు ఇంకొక 4,000 రూపాయలు మా అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలకి చంద్రన్న ఇవ్వబోతున్నారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు అన్నారు రెండో చెక్కు చెల్లదని. ఏమా రెండో చెక్ చెల్లిందా? అందుకే ఒక్కసారి మనందరం ఆలోచించాలా. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తికి గెలిపిస్తామా, లేదంటే మాటలు చెప్పిన వ్యక్తిని గెలిపిస్తామా? పసుపు కుంకుమ అందించిన వ్యక్తిని గెలిపిస్తామా, లేదంటే పసుపు కుంకుమ చెరిపేసిన వ్యక్తిని గెలిపిస్తామా అని ఒక్కసారి మనందరం ఆలోచించాలి. జగన్, మోదీ, కేసీఆర్ కలిసి చంద్రబాబును ఓడించాలని చూస్తున్నారని, వారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు లోకేష్. ఏపీలో బలహీనంగా ఉన్న వ్యక్తి సీఎం అయితే పోలవరం ఆపేయొచ్చని, ముంపు మండలాలు వెనక్కి తీసుకోవచ్చని, బందర్ పోర్టులో తెలంగాణ వాళ్లకి ఉద్యోగాలు కల్పించవచ్చన్న ఆలోచనతో ఉన్నారన్నారు లోకేష్. మన ఎంపీ రామ్మోహన్ అన్న మన మోడీ గారికి అర్థమయ్యే హిందీలో బండగేసి ఉత్కారేశారు. ఆయన చెప్పిన అబద్ధాలు పార్లమెంట్ సాక్షిగా మొత్తం భారతదేశానికి చూపించింది మన ఎంపీ రామ్మోహన్. ఈరోజు కొత్త జోడీ కనపడుతుంది. మోడీ, జగన్, కేసీఆర్ గారి జోడీ. ముగ్గురు కలిసి ఎట్టి పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఓడించడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు చూస్తే కేసీఆర్ గారికి ఒక్క ఓటు పడుతుందా మన రాష్ట్రంలో? పడుతుందా? లేదు. అలాంటిది ఆయన మనకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడంట. 1000 కోట్ల రూపాయలు పంపించాడు వైకాపా నాయకులకి. అంతేకాదు టిఆర్ఎస్ ప్రచార రథాలు రంగులు మార్చారు కానీ సీట్ కవర్లు మార్చలా. అదే గులాబీ రంగు సీట్ కవర్లు, అదే అంబాసిడర్ కార్. ఎంత అన్యాయం అండి ఇది. అంతేకాదు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకి ఇప్పుడు ఏకంగా కేటీఆర్ గారు ఫోన్ చేసి మీరు నామినేషన్ ఉపసంహరించుకోండి, లేదంటే మీకు హైదరాబాద్ లో ఉన్న భూముల పైన ఇబ్బంది పెడతానని చెప్తున్నారు. ఆయన ఇక్కడ గెలుస్తారా? ఇక్కడ ఒక ఓటు పడుతుందా కేసీఆర్ గారికి? లేదు. కానీ ఆయన లక్ష్యం ఒకటే, బలహీనంగా ఉన్న ముఖ్యమంత్రి వస్తే పోలవరం ప్రాజెక్ట్ ఆపేయచ్చు, ముప్పు మండలాలు వెనక్కి తీసుకోవచ్చు. అంతేకాదు మన బందర్ పోర్ట్ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం టేక్ ఓవర్ చేసేందుకు ప్రయత్నిస్తుంది. మన బందర్ పోర్ట్ కి తెలంగాణ వాళ్ళకి ఉద్యోగాలు కల్పించడానికి కేసీఆర్ గారు ప్రయత్నిస్తున్నారు. ఇది అవునిస్తామా? ఇది రానిస్తామా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఊరూరు తిరుగుతూ ఒక ఫ్యాన్ పట్టుకుంటున్నాడు. కానీ మీరు చూపించాలి, ఆ ఫ్యాన్ తిరగదు. ఎందుకంటే ఆ స్విచ్ ఢిల్లీలో ఉంది. మోడీ గారు స్విచ్ చేస్తేనే ఫ్యాన్ కరెంట్ వచ్చేది. మన ఫ్యాన్ స్పీడ్ పెంచడానికి రెగ్యులేటర్ ఉంటుంది కదా, అది కేసీఆర్ గారి చేతుల్లో ఉంది. కేసీఆర్ గారు స్పీడ్ పెంచితే ఆ ఫ్యాన్ తిరిగే పరిస్థితి.
ఇది ఆంధ్రుల ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం. ఇక్కడున్న వైకాపా కార్యకర్తలు అడుగుతున్నా, అయ్యా మీకు సిగ్గుసారం ఉంటే, దమ్ము ధైర్యం ఉంటే మీ నాయకుడిని నిలదీయండి. ఎందుకు కేటీఆర్ తో కాఫీ తాగుతున్నాడని అడుగుతున్నా. కేసీఆర్ గారు అనేక మాటలు అన్నారు. కేసీఆర్ గారు అనేక మాటలు అన్నారు. ఆంధ్రుల్ని రాక్షసులు అన్నారు. ఆంధ్రుల్ని తరిమి తరిమి కొట్టాలన్నారు. మన తినే తిండి పైన కూడా ఎగతాళిగా మాట్లాడిన వ్యక్తి కేసీఆర్ గారు. నిన్న జగన్మోహన్ రెడ్డి ఏకంగా అడుగుతున్నారు, ఆయనతో పొత్తు పెట్టుకుంటే ఏమి తప్పు అని. మనం ఒప్పుకుంటామా పొత్తుని? మనం ఒప్పుకుంటామా? మనం పౌరుషంతో పోరాడాలి. ఇలాంటి దొంగల్ని తిప్పి తిప్పి కొట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. విశాఖ పెందుర్తి నియోజకవర్గ టీడీపీ